అల్లూరి జిల్లాలో గంజాయి స్మగ్లర్స్ రెచ్చిపోయారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. చింతపల్లి మండలం రావుపాలెం దగ్గర పోలీసులపై దాడికి దిగారు స్మగ్లర్స్. గంజాయి ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులపై రాళ్లతో ఒక్కసారిగా అటాక్ చేశారు. దీంతో గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరిపారు పోలీసులు. 4 స్మగ్లర్స్ ను అరెస్ట్ చేసి కార్ 2 బైక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ చెందిన గంజాయి ముఠాగా పోలీసులు గుర్తించారు. మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు. ఖాజా, ఏం జరిగింది? గంజాయి స్మగ్లర్లు చింతపల్లి ఏజెన్సీలో వచ్చినట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో అన్నవరం ఎస్ఐ సాయిరాం నేతృత్వంలో 10 మంది పోలీసులు ఆ ప్రాంతానికి పోలీస్ వెహికల్లో వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న గంజాయి స్మగ్లర్లు ఒక ఎక్స్యూవీ వాహనంతో పాటు మరో 2 బైక్లపై పైలట్లుగా కొంతమంది వెళ్తున్నారు. ఇదే క్రమంలో వారిని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఆపకుండా ఆ వాహనంతో పోలీసు వాహనాన్ని ఢీకొట్టేందుకు ప్రయత్నించారు. తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించారు గంజాయి స్మగ్లర్లు పోలీసుల నుంచి. దీంతో ఒక్కసారిగా పోలీసులు వెంబడించారు, ఆపారు. ఈ నేపథ్యంలోని పోలీసులపైకి గంజాయి స్మగ్లర్లు రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో పోలీసు వాహనం కూడా పాక్షికంగా ధ్వంసమైంది. ఈ క్రమంలోనే పోలీసులు ఆత్మరక్షణగా 2 రౌండ్లు అన్నవరం ఎస్ఐ సాయిరాం గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో పెద్ద ముప్పే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్ల వ్యవహారంలో కాస్త తగ్గినప్పటికీ మళ్ళీ ఈ గంజాయి స్మగ్లర్లు రావడం, దీంతో పాటు పోలీసులపైనే రాళ్లు రావడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఎటువంటి నష్టం కానీ జరగకపోయినప్పటికీ పోలీసు వాహనం పాక్షికంగా ధ్వంసమైంది. 4 రాజస్థాన్ కు చెందిన గంజాయి స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంటే మొత్తం మీద ఈ గంజాయి స్మగ్లర్లు ఎప్పుడు వచ్చారు ఈ ప్రాంతానికి, ఎవరు వారికి సహకరించారు, పైలట్లుగా స్థానికుల పాత్ర ఎంత ఉంది అనే దానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి స్మగ్లర్లు వచ్చిన ఎక్స్యూవీ వాహనంతో పాటు 2 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని 4 స్మగ్లర్లను పోలీసులు విచారిస్తున్నారు. రైట్ ఖాజా.